రే మను చెప్పరా. ఏంటి నాన్నగారు? అదే ఇందాక చెప్తానన్నావు కదా, చెప్పు. हम गाना नहीं बतुक सकता, మేము అన్న లేకపోయినా బతకగలం. लेकिन लाइक शेयर कमेंट नहीं तो बतुक नहीं सकता. మీరు లైక్ షేర్ కామెంట్ చేయకపోతే మాత్రం బతకలేము. तब तक आपका प्यार के लिए. ఇదంతా మీ ప్రేమ కోసమే చేస్తున్నామండి. కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను కొట్టేయండి. सब्सक्राइब. अबा వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారులే, నువ్వు వీడియో స్టార్ట్ చేయి. ఎక్కడ 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 ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి అసలు రేపే గోపిక. భుజంగం గారు వినబడుతుంది, చెప్పండి. మన సంగమేష్ గడికి 3వ పెళ్ళంటండి. అదేంటండి, 10 ఏళ్ల క్రితమే కదా 2వ పెళ్లి అయింది. అదే బోరు కొట్టి 10 రోజుల కిందట విడాకులు కూడా అయ్యింది. బోరు కొట్టిందా? వాళ్ళ ఆవిడ్ని చూసి చూసి బోరు కొట్టి పక్కీదులో పెళ్లి కాకుండా మిగిలిపోయిన ప్రసన్న టీచర్ ఉంది కదా, వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారంట. ఆయన ఇడికేం పోయే కాలం అండి, కాటికి పోవాల్సిన వయసులో కాటేయాలని చూస్తున్నాడు. మరే అయినా ఆ ప్రసన్న టీచర్ కి బుద్ధి ఉండాలి. ఎంత పెళ్లి చేసుకోవడానికి ఎవరో దొరకపోతే మాత్రం ఈ ముసలి సన్నాసి గండి లవ్ చెయ్యాలా? లేదు లేదు, వీడే ఫస్ట్ లవ్ చేసి వాళ్ళ ఇంట్లో మాట్లాడి ఒప్పించుకున్నాడంట. ఈ సంగమేష్ మామూలుడు కాదండి, కృష్ణారామ అనుకుంటూ ఏ సంగమంలో మునక్కుండా ప్రేమలో మునిగి పెళ్లి చేసుకుంటున్నాడు. మరే అబ్బా నాన్నగారు అట్లాగండి. అయినా ఈ జనరేషన్ ఇలా ఉందండి. ఇప్పట్లో అందరికీ ఫ్యాషన్ అయిపోయినాయి. పెళ్ళైన 10 రోజులకే విడాకులు, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడాలు, పెళ్లి కాకుండానే పిల్లల కండాలు, ప్రతిదానికి ఓ దిక్కుమాలిన పేరు పెట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు అనుకోండి. కలికాలం అంటే ఇదేనేమోనండి, మనం కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి. దేనికి భుజంగం గారు? అదే రేపో మాపో మనకు కూడా విడాకులు అయితే ఇంకో పెళ్లి చేసుకోవాలి కదా. మీ గురించి నాకు తెలియదండి, నేను మాత్రం ఏకపత్ని వ్రతుణ్ణి. ఆ సంగమేష్ కూడా ఫస్ట్ మ్యారేజ్ తర్వాత ఇలాగే అన్నాడు. అయితే మీరు ఆ సంగమేష్ గడు కలిసి ఏ సంగమంలోనూ దూకండి. పొద్దున్నే పనికి మళ్ళీ ఫోన్లు. అబ్బా నాన్నగారు టీవీకి అట్లాగండి. ఏంట్రా నీ బాధ? ఫోన్ మాట్లాడుతున్నాను కనిపించట్లేదా? నేను ఇక్కడ టీవీ చూస్తున్నాను కనిపించట్లేదా? అరుతున్నావేట్రా? అదేనండి, ఫోన్ మాట్లాడుతుంటే బయటకు వెళ్ళి మాట్లాడొచ్చు కదా, ఇలా టీవీ ముందు తిరుగుతూ మాట్లాడాలా? ఆహా, ఒరే అది పొట్ట చెరువు గట్ట, గిన్నె కూడా ఫెవికాల్ రాసినట్టు ఉండిపోయింది. అలా డిజైన్ చేసి పెంచాను నాన్నగారు, ఎంత కష్టమో తెలుసా అలా పెంచడం. తూ ఎదవా, నీ వయసు పిల్లలందరూ డైట్ లో గీట్లని వెయిట్ తగ్గిస్తుంటే నువ్వు మాత్రం అడ్డంగా అడ్డగాడితలో పెరుగుతున్నావు. సిగ్గులేదురా? పందిలా తినడం, ఆ తిన్నది బాత్రూమ్ లో డౌన్లోడ్ చేయడం. ఇప్పటికైనా డైట్ చేసి వెయిట్ తగ్గించు. అవ్వదు నాన్నగారు, నేను తగ్గను. ఎందుకురా? నాకెందులో అయినా నెగడం తప్ప తగ్గడం ఇష్టం ఉండదు, అందుకే ఒళ్ళు కూడా తగ్గను. ఛీ, నీకు చెప్పాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అయితే కొట్టుకోండి. అబ్బబ్బబ్బా, ఎప్పుడు ఏదో ఒకటి అంటారు నా కొడుకుని. మీ దిష్టి తగిలేసే వాడు అలా లావైపోయాడు. దిష్టి తగిలితే ఎవడన్నా సన్నబడతాడే, ఇలా పూర్ణం బూర్లు ఉబ్బిపోడు. ఇంకా పెట్టు, జంతికలు, పొంగడాలు, బొబ్బట్లు, మినపట్లు. ఉప్మా మర్చిపోయారండి. నీ బొక్కలో ఉప్మా అత్తినాడు అలా తయారయ్యాడే. వీడికి బాడీలో కొలెస్ట్రాల్ తో పాటు ఎక్స్ట్రాల్ కూడా బాగా ఎక్కువైనాయి. రోజు నైట్ వీడికి బెల్ట్ మసాజ్ ఇస్తే అప్పుడు బాడీలో కొవ్వు ఆటోమేటిక్ గా కరిగిపోతుంది. నాన్నగారు మీరు అలాంటి హార్ష్ డెసిషన్లు తీసుకోకండి. మీరు బెల్ట్ తీయడం కంటే నేను కల్ట్ లో జాయిన్ అవడమే బెటర్. ఈ మధ్య కొన్ని ఆఫర్లు కూడా పెట్టినట్టున్నాడు, డబ్బులు ఇవ్వండి, వెళ్ళి జాయిన్ అయిపోతా. నీకు ఇంట్లో తిండికి వచ్చే దండగా అనుకుంటే మళ్ళీ జిమ్ కు ఫీజు మూసుకొని మనం వీచర్ ఉన్న పార్క్ కి వెళ్ళి 4 రౌండ్లు వేసి దండీలు బస్కీలు కొట్టు. దండీలు బస్కీలా? అర్లేండి, రేపు పొద్దున్న నుంచి వెళ్తాడులే, మీరు ఇలా కూర్చోండి, ఉప్మా పెడతాను. ఒసే, సెంచరీలు కొట్టే విరాట్ కోహ్లీ కూడా అప్పుడప్పుడు డక్అట్ అవుతాడే, కానీ నీకు మాత్రం రోజు ఉప్మా వండి వండి చిరాకు రావట్లేదే. ఉప్మా వండడానికి చిరాకు ఎందుకండి, రవ్వ ఉంటే చాలు. ఈ తల్లి కొడుకులతో కాపురం చేయడం కంటే ఏ కాశీకి పోయి సన్యాసంలో కలిసిపోవడం బెటర్. తాత వద్దులే, నువ్వు వచ్చేలోపు ఎపిసోడ్ అయిపోద్ది, నేనే వస్తున్నా. నాకు థ్యాంక్ యూ. సర్లే, ఎందుకే ఏంటి పిలిచావు? అది అది నువ్వు మామూలుగానే లాగు, ఇంకా డైలాగు కూడా డోంట్ లాగు ప్లీజ్. మ్యాటర్ ఏంటో త్వరగా చెప్పు. అది ఏం లేదురా జాయిగా, బేబమ్మ ఎక్కడ కనిపించట్లేదు. బేబమ్మ? నీకు బేబమ్మతో పని ఏంటి జాయిగా? అది కుంభమేళాలో నన్ను రౌడీల నుంచి కాపాడింది కదా జాయిగా, దానికి థ్యాంక్స్ చెప్దామని. అప్పుడు ఆల్రెడీ చెప్పావుగా. అప్పుడు ఆ గోల్లో సరిగ్గా వినిపించుకుందో లేదో జాయిగా, ఇప్పుడు కొంచెం పర్సనల్ గా స్పెషల్ గా చెప్దామని జాయిగా.
సీన్ ఏదో తేడా కొడుతుంది. అయినా నువ్వు అంత స్పెషల్ గా చెప్పడానికి బేబమ్మ ఏమి నేను స్పెషల్ గా కాపాడలేదు. దాని జీవిత పరమార్థమే మనుషుల్ని కాపాడడం. లాస్ట్ లో వచ్చి ఫాస్ట్ గా క్లైమాక్స్ ఫినిష్ చేస్తుంటాయి. అబ్బా వీడికి ఎలా చెప్పేది జాయిగా? ఇంకా ఇట ఆలోచిస్తున్నావు? ఏం లేదురా జాయిగా, నువ్వు వెళ్ళు, నేనే వెతుక్కుంటాను జాయిగా. సర్లే, నువ్వు జాయిగా ఎత్తికేసరికి ఓ జీవితకాలం అయిపోద్ది. మార్నింగ్ కదా పార్క్ లో జాగింగ్ చేస్తూ ఉంటది. ఓ నైస్ నైస్ జాయిగా. జాయిగా కాదు, ఫాస్ట్ గానే చేస్తది. ఓకే ఓకే, నేను కూడా ఫాస్ట్ గా వెళ్ళి జాగింగ్ చేస్తా జాయిగా. ఏంటి బామ్మగారు అలిసిపోయినట్టున్నారు? ఒక బాండం తాగుతారా? అన్నేళ్ళు ఎలా బతికారండి బాబు? ఇలా డైలీ ఎక్సర్సైజ్ చేసి ఫిట్ గా ఉండడం వల్ల. సర్లేండి, ఈ బాండం తాగండి. నువ్వు బాండం కొడితే నేను తాగాల? నా బాండం నేనే కొట్టుకుంటా. అయ్య బాబోయ్, బేబీ ఎక్కడున్నావమ్మా జాయిగా? హే జాయ్, హాయ్. హాయ్ ఎవడేడు? హాయ్ బేబమ్మ, నువ్వు కూడా ఇదే పార్క్ కి వస్తావా జాయిగా? నేను ఎప్పుడు ఈ పార్క్ వస్తాను జాయిగా, నువ్వే ఫస్ట్ టైం వచ్చావు. అవును కదా, కన్ఫ్యూజన్ లో టెన్షన్ అయ్యా కొంచెం జాయిగా. సర్లే, మా హైదరాబాద్ ఎలా ఉంది? చాలా అందంగా ఉంది జాయిగా. ఆహా, బాగా ఎంజాయ్ చేస్తున్నావు అయితే. చాలా హైదరాబాద్ నచ్చిందనమాట. మామూలుగా కాదు, చాలా. ఏండేడు బామ్మకి తెగ లైటింగ్ కొట్టేస్తున్నాడు. బొమ్మ, ఈ పార్కు ఎప్పుడు ఇంతే అందంగా ఉంటుందా జాయిగా? లేదా ఈ రోజు నువ్వు వచ్చావని ఇంత అందంగా కనిపిస్తుందా జాయిగా? మడి అమ్మ కలిపాడు పులిహార. ఆ, ఈ హాయి కూడా చిరుగాలి వల్ల లేదా నీ చిరునవ్వుల చిరుజల్లు వల్ల జాయిగా? మళ్ళీ కలిపాడు. ఏంటి జాయ్? ఏంటి? ఏం లేదు జాయిగా. కొంపదీసి నాకు లైన్ వేస్తున్నావా? లేదు బేబమ్మ, లవ్ చేస్తున్నా జాయిగా. ఏం మాట్లాడుతున్నావు? నిజంగా బేబమ్మ, ఐ రియల్లీ లవ్ యూ. ఐ వాంట్ టు మ్యారీ యూ జాయిగా. స్ట్రైట్ గా నిల్చుంటే నా చెప్పంత రావు. నీకు నేను కావాలరా? ఏయ్! నో 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 నో. జాయ్, ఇట్స్ ఓకే ఓకే. ఏం లేదు జాయిగా. నేను బొండం తాగుతావనే కదా అడిగాను. ఏదో యాసిడ్ తాగమన్నట్టు ఇంతకంత అలా భయపడుతున్నావు. ఏం లేదు బేబమ్మ జాయిగా. ఏంటి? ఏమైనా ఉంటే చెప్పు, పర్లేదు. వద్దులే, గుద్దుతో. కమాన్, ట్రీట్ మీ లైక్ ఎ ఫ్రెండ్ బ్రో. అదేంటి ఫ్రెండ్ అన్నావు, మళ్ళీ లాస్ట్ లో బ్రో అంటున్నావు జాయిగా? ఇట్స్ ఎ బ్రో కోడ్ బ్రో. నో నో, నాకు బ్రో కోడ్ వద్దు, బట్ వీజరు వద్దు జాయిగా. నువ్వు నన్ను బ్రదర్ అని పిలవడం అసలుకే వద్దు. పిలవద్దంటే పిలవద్దంతే జాయిగా. నేను ఇంకెళ్తున్నా, బాయ్. అది కాదు జాయ్, బాయ్. పాపం తడుచుకున్నట్టు అన్నాడు. సిల్లీ ఇంట్రోవర్ట్స్, నువ్వేంటి అలా చూస్తున్నా? ఇంకో బండవి. ఓకే అండి. లోపలికి తీసుకున్నారా? తీసుకున్నా. నేను చెప్పినప్పుడు వదలండి. కావట్లేదు. అయ్యి బాబోయ్, ఊపిరి బిగబట్టడం ఎంత కష్టమే. ఏరేలు ముక్కు తత్తి. అయ్యి బాబోయ్, ఏమైపోయింది వీళ్ళకి?
నేను ఇంకా బతికే ఉన్నాను. ఒరే, ఏమైందిరా మీ ఇద్దరికి అలా పడిపోయేటి? నేను చెప్పాను నువ్వు ఊపిరి ఆపేసుకొని కూర్చోాలా? నేను పడిపోయింది ఊపిరి ఆపుకున్నందుకు కాదా, మరి నువ్వు గాల్లోకి కెమికల్స్ వదిలినందుకు. సారీరా. తుక్కుతో తీల్చుకున్న తాళి తుక్కుతోనే తొదలాలి, తుడ్డితో తాదు. దుడ్డే. అమ్మో, ట్రాన్స్లేట్ చేసుకుని మరి తిట్టుకోవడానికి. సర్లేరా, మార్నింగ్ తిన్న బిసి బెల్లి బాత్ బెల్లీలో బిసి బిసి అయింది. దానికి ఎందుకంత సీన్ చేస్తున్నారు? ఏదో ఎప్పుడు స్మెల్ చూడనట్టే. ఇంకోసారి నీతో యోగా చేస్తానేమో చూడు. ఇది యోగా కాదురా, మెడిటేషన్. ముందు ఏం చేస్తున్నావో తెలుసుకొని చెయ్యి. కమింగ్ జాయిగా. ఏంటి పొద్దు పొద్దున్నే జాయిగా వచ్చు? అనుగాడి ఇంట్లో నైట్ బయలుదేరి ఉంటాడు. పర్లేదురా, తొందరగా బానే వచ్చాడు. కర్రతో కొట్టానంటే బుర్ర పగిలిపోద్ది జాయిగా. సర్లే, ఎంతకే వచ్చిన పని ఏంటి చెప్పు. అంటే ఎప్పటి నుంచో మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను జాయిగా. ఓహో, అప్పుడు ఎప్పుడు అనుకుని ఉంటాడ్రా, ఇప్పుడు చెప్తున్నాడు అందుకే. జోక్ కాదురా, సీరియస్ గా మాట్లాడుతున్నాను జాయిగా. సర్లే, ముందు మ్యాటర్ ఏంటో చెప్పాడు. అంటే అది 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 నేను మీకు చెప్తాను, ఎందుకంటే అది మీకు తెలియాలి జాయిగా. చెప్తాను అన్నాడు, చెప్పరా. నేను చెప్పేది మీకు అర్థం కావాలంటే ముందు నా ఫీలింగ్ మీకు తెలియాలి జాయిగా. చెప్పేది తిన్నంగా చెప్పరా. ఫీలింగ్స్ తెలియాలి, దేవర కథ తెలియాలి. నాకేంటిది అంటున్నాను. ఓకే ఓకే, ఫ్రస్ట్రేట్ అవ్వకు జాయిగా. నేను ఒకరిని లవ్ చేస్తున్నాను జాయిగా. ఏంటో సరిగ్గా వినిపించలేదు. నేను ఒకరిని లవ్ చేస్తున్నాను రా జాయిగా. ఐ హావ్ ఫీలింగ్స్. పళ్ళు ఊడి చేతికి రావాల్సిన వయసులో ఫీలింగ్స్ వస్తున్నాయనన్నా నీకు. ఎంతకీ ఎవరా దౌర్భాగ్యురాలు? ఇంకెవరు, మన బేబమ్మే జాయిగా. జాయి, ఏం మాట్లాడుతున్నావురా? అది బేబమ్మ. నేను కూడా బేబమ్మని అన్నాను, వాళ్ళమ్మని అన్నాను జాయిగా. ఈడేం మాట్లాడుతున్నాడు రా? నేను ఇంకా షాక్ లో ఉన్నాను గోరా, నన్ను డిస్టర్బ్ చేయకు. తీవైతేటి దానివైతేటి, అతను నీకు తీవైతులా తవ్వేటి. ఏమిట్రాడేదో తవ్వు అంటున్నాడు జాయిగా. నీ శవానికి గొయ్యి. అసలా నీకు ఈ ముసలి వయసులో లవ్ ఎందుకు తాత? ముసలి వయసులో లవ్ చెయ్యకూడదా జాయిగా? ఈ ముసలి మనుషులకి ఫీలింగ్స్ రాకూడదా జాయిగా? రావచ్చు, కానీ బేబమ్మతోనే ఎందుకు? బేబమ్మకి మనసు ఉండదా? బేబమ్మని లవ్ చెయ్యకూడదా? బేబమ్మకి మొగుళ్ళు రారా జాయిగా? అడగరా చెప్పరా. అది కాదురా జాయోడే, అది బేబమ్మరా. ఈ విషయం దానికి తెలిసిందనుకో, నీ బాడీకి డైరెక్ట్ పాడే. షటప్ రా జాయిగా. బేబమ్మ కోకోనట్ లాంటిది. మీరు బయట ఉన్న హార్డ్ షెల్లునే చూస్తున్నారు జాయిగా, కానీ లోపలున్న అలేత కొబ్బరిని మీరెవ్వరూ చూడలేకపోతున్నారు జాయిగా. నువ్వేంటి ఆ లేత కొబ్బరిని తీసి టేస్ట్ చేసావా? ఎస్, షీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ వండర్ ఉమెన్ జాయిగా, బట్ ఆల్సో ఏ కైండ్ హార్టెడ్ ఉమెన్. షీ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్ రా జాయిగా. రామచంద్ర ప్రభు, అయ్యో అసలు కాశీగాడి పెళ్లిలో ఫస్ట్ టైం నన్ను కాపాడినప్పుడే నా లవ్వు చిగురిచ్చింది జాయిగా. ఆ ఇష్టంతోనే హైదరాబాద్ వచ్చాను, కానీ మొన్న కుంభమేళాలో నన్ను రెండోసారి కాపాడినప్పుడు ఆ ఇష్టం ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళి ఆ పెళ్లి పిల్ల. వయసుకు తగ్గ మాటలు మాట్లాడు జాయి. పళ్ళు చివ్వుమనే ఈ వయసులో లవ్ వరకు చాలు, అంతకు మించి వెళ్ళామనుకో ఆడియన్స్ కొవ్వు అనుకుంటా. ఓకేరా, ఫస్ట్ అయితే నా లవ్ ని తనకు తెలపాలి జాయిగా. యు మీన్ ప్రపోజ్? యా, ఐ వాంట్ టు ప్రపోజ్ రా జాయిగా. దానికి ప్రపోజ్ చేయడం అంటే నీ చావుకు నువ్వే డెత్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నట్టు. స్టాప్ ఇట్ రా గోరా, డోంట్ బి ఎ రేసిస్ట్. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో మనం చెప్పలేం. అది ఒక పుట్టే పిల్లవాడికి నర్సు మీద కలగొచ్చు, ఎదిగే కుర్రవాడికి ఇంగ్లీష్ టీచర్ మీద పుట్టొచ్చు, అలాగే ఈ పండు ముసలివాడికి ఆ పడుచు బేబమ్మ మీద కలగొచ్చు. లవ్ ఈజ్ ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ ద స్పాట్లెస్ మైండ్. ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. ఒక ముసలి ప్రేమికుడికి ఈ పిల్ల నిబ్బాగాడి సపోర్ట్. సర్లేరా, ప్రపోజ్ చేయడానికి మీరే ఏదో ఒక ఐడియా ఇచ్చి చావండి. యాక్చువల్ గా బేబమ్మ అడ్వెంచరస్ కాబట్టి మీ ప్రపోజల్ కూడా అడ్వెంచరస్ గా ఉంటే బాగుంటది తాత.
అడ్వెంచరా జాయిగా? ఏ జాయి అడ్వెంచర్ అంటే వణుకొస్తుందా? ఆ, ఆ, లేదులే, నేను బేబమ్మ కోసం ఏం చెయ్యడానికైనా రెడీ జాయిగా. అయితే ఐ లవ్ యూ అని బోట్ పట్టుకుని గాల్లోంచి స్కై డైవింగ్ చేస్తూ ప్రపోజ్ చేస్తావా? అమ్మో, గుండె గాల్లోనే అయిపోయేలా ఉంది. ఇది కొంచెం రిస్కీగా ఉంది జాయిగా. తోని తూమ్తూలో ఇతిక్రోతంలాగా టైక్ మీద వచ్చి తిద్దేట్టు ప్రపోజ్ చేస్తావా? తిత్తి తాదే కిత్తు. చేస్తావా? బైక్ మీద స్కిడ్ వేసే లోపు నా హార్ట్ బీట్ స్కిప్ అయిపోద్ది. వద్దులే జాయిగా. పోనీ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి ఐ లవ్ యూ బేబమ్మ అని బోట్ పాకుతావా? ఈడు మౌంట్ ఎవరెస్ట్ కొండెక్కేలోపు ఈడి దీపం కొండెక్కేస్తుంది. తడితే ఇంక తేం తేస్తాడే. అది డిసైడ్ చేయాల్సింది మనం కాదు, ఆడియన్స్. అవును, మీరే మన జాయ్ తాత బేబమ్మకి ప్రపోజ్ చేయాలా వద్దా? ఒకవేళ చెయ్యాలనుకుంటే ఎలా చేస్తే బెటర్ అంటారు? మీ దగ్గర ఏమైనా క్రేజీ ఐడియాస్ ఉంటే కింద కమెంట్స్ లో పెట్టండి. ఈ తొత్తల ప్రేమని తెలిపిస్తుంది. నువ్వు కూడా అడుగు. ఆ, ఆ, నా ప్రేమ. వద్దురా బాబు, ఈడు మొదలెట్టాడంటే తెల్లారిపోతుంది. మీరే కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. షేర్. అది కాదురా, ఇప్పుడు నువ్వు ఎలా డబ్బులు పంపించావుకో నేను అలా క్రెడిట్ కార్డు బిల్లు కట్టేసి మళ్ళీ తీసి నీకు వేస్తాను. నీకు తెల్లి అయిపోయింది కదా, తల్లి తను ఎందుకు తెత్తను? అది కదా సతీష్, నువ్వు ఎలా ఉన్నావని. ఎలాగుంటది గేది ఆ పెద్ద ఫ్లాగ్ గాని తెల్లి తేతుకొని తెలిపావు కదా. ఒరేయ్, నాకు ఎలా ప్రపోజ్ చెయ్యాలో ఐడియా చెప్తానని చెప్పి మీరు మీ పనులు చేసుకుంటున్నారేంట్రా జాయిగా? ఒరే, నేను మళ్ళీ నైట్ చేసి అడుక్కుంటాను. బాయ్. ఏంటి తాత, ఏంటి ప్రాబ్లమ్? ప్రపోజ్ చేయడానికి ఐడియా ఆడియన్స్ ని పెట్టమన్నారు కదరా జాయిగా, మరి కమెంట్స్ చెక్ చెయ్యండి. సారీ జాయోడా, గేమ్ లో పడి మర్చిపోయా. తేటేది ప్రాబ్లమ్. నిన్ను వదిలేసానన్న గిల్ట్ గా ఉంది సతీష్. ఇంకోసారి తిల్టు తెల్తో తన్నావంటే జగన్నాథ్ అంకుల్ తెల్టుతో దొడతాను. తెల్లు తీ ఆయన తెయి పట్టుకొని తీలు తేతున్నావు కదా, తేసుకో. ఎవర్రా తత్తి అంత ఫ్రస్ట్రేట్ అయిపోతాను? తా టెక్స్ ఎక్సా? టెక్స్ తాదే టెక్స్. ఓహో, ఏదప్పుడు పెళ్లి అయిపోయింది ఆ అమ్మాయ? తా తవ్వుతే ఎత్తినప్పుడు తుత్తు రాలేదు గాని పెళ్లి అయిపోయాక ఇప్పుడు తోంతేతి తనీతో త్రెంతగా అయినా తొందాం తతి తంత తూ తెప్పు తాత. తాతలు తవ్వుతేతిన అమ్మాయితో త్రెంతగా తెలా తొంతాం. అది నువ్వే కాదురా, ఈ ప్రపంచంలో ఏ లవరు ఆన్సర్ చెయ్యలేడు జాయిగా. వచ్చాడండి లవ్ గురు జాయి జొన్నలరావు. నీ లవ్ కూడా దిక్కులేదు గాని పక్కోళ్ళ లవ్ గురించి ఆలోచిస్తున్నాం. ఎవరి లవ్ అయినా లవ్వే కదరా జాయిగా. అయితే ఎవరెవరైనా లవరే కదా, ఏమన్నా అడిగిచ్చే. తీ తాకెందుకు, తేనెంత ఎత్తుకొని తా తొతలు దాన్ని. రే గోరా, బేబమ్మ జోలికొచ్చామంటే బాగోదు జాయిగా. అదో పెద్ద ఐశ్వర్య మరి, నువ్వు వెళ్ళమన్నా ఎవడాలడా? షటప్ రా గోరా, లవ్ ఈజ్ ఎటర్నల్ సన్షైన్. ఓరే బాబు, నీకు దండం పెడతాను రా, మళ్ళీ మొదలెట్టకు. ఇదిగో జాయి, నీకు ఇప్పుడు ఏం కావాలి? ప్రపోజ్ చేయడానికి మంచి ఐడియా, అంతే కదా? జాయిగా, ఈ లవ్లు లవర్లు మధ్య పడి నలిగిపోయినా చాలా ఇయర్స్ అనుభవంతో చెప్తున్నాను. అమ్మాయికి మన ప్రేమను చెప్పాలంటే 3 విధాలుగా చెప్పొచ్చు. ఫస్ట్ ది డైరెక్ట్ గా వెళ్ళి ప్రపోజ్ చేయడం. అది నీ వల్ల కాదు, ఎందుకంటే ముఖం మీద రిజెక్ట్ చేసిందంటే అక్కడే ఈ ప్రపంచం నుంచి ఎజెక్ట్ అయిపోతాం. ఇక రెండోది ఫ్రెండ్ ద్వారానో లేదా ఇంకెవరైనా పర్సన్ ద్వారానో చెప్పించడం. ఇదేదో బాగుంది. ఇది ఇంకా రిస్క్, ఎందుకంటే మా మొహాలు పచ్చడైపోతాయి. సో ఫైనల్ గా మూడోది ఏంటంటే నీ ప్రేమని మొత్తం లవ్ లెటర్ లో పెట్టి నువ్వు ప్రేమించిన వాళ్ళకి తెలపడం. అది బెస్ట్. దీంట్లో నీకు రిస్క్ ఉండదు, నాకు రిస్క్ ఉండదు, ఎవరికి రిస్క్ ఉండదు. అయితే ఇదే ఓకే చేసేద్దాం జాయిగా. ఇంతకు ముందు ఎప్పుడైనా లెటర్ రాసావా? మొగల్తూరులో ఉన్న నా చిన్ననాటి స్నేహితుడికి ఒకసారి రాశాను. ఇది నువ్వు అనుకునే పోస్ట్ లో పంపించే లెటర్ కాదు, లవ్ లెటర్. ఇట్స్ ఓకే, అది కూడా మేమే రాసి చేస్తాం. రేమొక్క నీ లవ్ లెటర్స్ ఫోల్డర్ లోంచి ఓ మంచి లెటర్ తీసివు. ఏ క్లాస్ లోది? థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్? 3rd క్లాస్ లోనే లవ్ లెటర్ రాసేవరా నువ్వు? యాక్చువల్లీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లో కూడా రాశాను, రెండు పోయాయి. అవన్నీ వద్దులే, లేటెస్ట్ దే ఇవ్వు. ఓకే, ఇదిగో. దీన్ని యాస్టీస్ దింపేద్దాం తాత, ఎందుకంటే లెటర్ ఆడిదైనా దాంట్లో మ్యాటర్ నాదే. 100% వర్కౌట్ అవుద్ది. ఓకే ఓకే, నువ్వు ఎలా అంటే అలా జాయిగా. ఎరా ముక్కు, ఒకసారి చదువుతావా? నీ కన్నుల్లో చంద్రుణ్ణి చూసిన నేను నీ నవ్వుల్లో వెలుగును అనుభవించాను. నువ్వు నన్ను ఒప్పుకుంటే నా ప్రాణం నిన్నే సేవిస్తుంది. అరే గోరా, ఇంత బాగా ఎలా రాసారా? ఎక్కడ నేర్చుకున్నావు ఇలా లెటర్స్ రాయడం? లెటర్ గ్లిటర్ తో రాద్దాం, అప్పుడు నీ ప్రేమ కూడా ఈ లెటర్ లాగా చమక్కమంటది. అక్కడక్కడ సెంటు పెన్ వాడరా, మంచి స్మెల్ వస్తుంది. నైస్ ఐడియా మిస్టర్ ముక్కు, ఐ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ.
లెటర్ హెడ్డింగ్ ఏం పెడదాం? ఆ, అది కూడా నువ్వే చెప్పొచ్చు కదా జాయిగా. అన్నీ నేనే చేస్తే నువ్వేం చేస్తావు జాయిగా? ప్లీజ్ రా జాయిగా. అబ్బా ఏ బాబాయ్, మెడికల్ దొరక్కు ఏ నడుమ పట్టేగలదు. ఒరే గోరా ముసలివాడి వీర ప్రేమ గాథ అని పెడదామా? అంతలా ఎంతెందుకురా బుజ్జే, మొసల ప్రేమ అని ఇటదాం జాయిగా. ఆ, ఇది బాగుంది జాయిగా. చిలిపి. ప్రియమైన బేబమ్మ, నీ ముసలి ప్రేమికుడు జాయి జొన్నలరావు రాయునది. జాయిగా. జాయిగా వ్రాయునది. ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది తానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది. ఇదేదో పాటలా ఉంది. ఈ పోయిటరీకే నీకు అనుపడింది. ఎథిక్స్ లేవే అదొక. నెక్స్ట్, తారలైన తాకలేని ఆహతున్న ప్రేమని ప్రశ్నలేవి కానరాని. ఏది ఏమైనా ఉంటానని తాళాలు తల్లార తూతేలులే తతంతాలు తేతుంది తీలోతుకే. భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే జాయిగా. నేను రశ్మి ఆ లిరిక్స్ కింద వాడుకున్నారు. సర్లే, ఈసారి నా సొంత క్రియేటివిటీ వాడి రాస్తాను, చూసుకో. దీప మారిపోయే వేళ పుట్టింది నాలో ఓ ప్రేమ గోల. బాంది బాంది జాయిగా. ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేల. ఈసారి కనబెట్టలేదు. మెల్ల 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 మేఘమాల నా ప్రేమను నీకు తెలుపుతున్నాలా. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు నేను జంట, టాక్ ఆఫ్ ద టౌన్ అంట. ఐ లవ్ యూ బేబమ్మా. అబ్బా, సంతకం ఏంటి? సంతకం పెన్నుతో కదరా పెడతారు జాయిగా. ఇంకుతో రాసే రాతలు పేపర్ తడిపితే చెరిగిపోతాయి, కానీ రక్తంతో రాసే రాతలు చరిత్రలో మిగిలిపోతాయి కామరే. లవ్ లెటర్ ఎరుపెక్కాల పెట్టు తాత. జాయిగా. స్మెల్ చూసి థ్రిల్ అవ్వకు, అత్తరు దొరకలేదని నెత్తురు కొట్టా. ఇట్లు నీ ప్రేమ పూజారి జాయి జొన్నలరావు. ఎనఫ్ తాత, ఇదిగా పట్టుకెళ్ళి ఇచ్చే. ఇది చదివాక నాతో లవ్ లో పడిపోతుందంటావా జాయిగా? ఫస్ట్ అయితే నువ్వు తీసుకెళ్లి లెటర్ ఇవ్వు, అది పడతాదో నిన్ను పండ పెడతాదో దాని ఇష్టం. నువ్వు అలా అనకరా, భయం వేస్తుంది జాయిగా. ఆ లవ్ చేయడానికి భయం ఉండదు కానీ లవ్ చెప్పడానికి మాత్రం భయం వచ్చేది. వెళ్ళి చెప్పా జాయిగా. జాయి తాత ఏంటి ఇంత ఫాస్ట్ గా వచ్చేస్తున్నాడు? పని మీద వెళ్తుంటే పిల్లి ఎదురొచ్చినట్టు ప్రపోజ్ చేయడానికి వెళ్తుంటే పీచే ఎదురొచ్చాడేట్రా. జాయిదాత్కి ఈ రోజు మూడింది. ఏంటి తాత ఎక్కడి నుంచి వస్తున్నావు? చేతిలో కాగితం ఏంటి? మందుల చీటియా? కాదు. మరి లెటరా? అవును, లవ్ లెటర్. లవ్ లెటరా? కాదు కాదు, లీవ్ లెటర్. ఇదేనా స్కూల్లో కాలేజా లీవ్ లెటర్ రాయడానికి? అయినా ఎవరికి రాసో దేనికి రాసో? దేవుడికి రాశాను రా జాయిగా. దేవుడికా? ఎందుకు? నాకు ఈ ప్రపంచం నుంచి ఇంకా కంప్లీట్ గా లీవ్ కావాలి జాయిగా, అందుకే దేవుడికి లీవ్ లెటర్ రాశాను జాయిగా. అంత కష్టమేం వచ్చింది తాత నీకు? మరి లేకపోతే నువ్వు ఇలా అడ్డంగా అడ్డగాడిదలో వచ్చి మధ్యలో అడ్డమైన ప్రశ్నలు అడుగుతుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది జాయిగా. నువ్వు అంత హార్ష్ డెసిషన్లు తీసుకోకు. నేను నీకు అడ్డంగా రాను, అడ్డగాడిదలో అడ్డమైన ప్రశ్నలు కూడా వేయను. ఓకేనా? వెళ్ళు. అలా రా దారికి జాయిగా. బేబీ బేబీ వేర్ ఆర్ యు మా జాయిగా? 998, 999,000. ఇదేంటి ఈ టైంలో ఎక్సర్సైజ్ చేస్తుంది జాయిగా? ఇప్పుడు గనక నేను ప్రపోజ్ చేశానంటే ఆ డంబుల్ తో నా బుర్ర బొక్కెట్టేస్తుంది జాయిగా. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు బేబమ్మ. చేతిలో లెటర్ ఏంటి? ఏం లేదు జాయిగా. కొంప తీసి లవ్ లెటరా? ఒరే జాయి, అవును లవ్ లెటర్ అని చెప్పరా? వద్దురా, చెప్తే చంపేస్తుంది. చెప్పకుండా బయటకు వచ్చామంటే మేము చంపేస్తాం. మోసుకొని
చెప్పా ఇదిగో జై, ఏంటి అలా దిక్కులు చూస్తున్నా? కొంప తీసేది నిజంగానే లవ్ లెటరా ఏంటి? అవును బేబమ్మ, ఇది లవ్ లెటరే జాయిగా. వాట్ ఈస్ ఇట్ ట్రూ? ఎస్ జాయిగా. ఆ బగ్గీదిలో పాడి ఎక్కడన్నా రెడీగా ఉన్న పద్మనాభం గాడా, లేదా గోతులో కప్పెట్టేందుకు రెడీగా ఉన్న గోవర్ధన్ గాడా, వెనక ఇది వెంకట్రావు గాడా, లేదా ముందు ఇది మాధవరావు గాడా? వాడి అమ్మ, దీనికి ఇంత ఫాలోయింగ్ ఉందా జాయిగా? ఎవరు జాయి? ఎవరిచ్చారో చెప్పు. వాళ్ళెవ్వరూ కాదు బేబమ్మ జాయిగా, నీ ముందున్న ఈ జాయి జొన్నలరావు గాడి. వాట్ ఈస్ దిస్ జాయ్? నేను నీ నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా నిన్ను లవ్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జాయిగా, కానీ చేశాను కదా. లవ్ అంటే అంతే, అది ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో మనం చెప్పలేం జాయిగా. నువ్వు నా పక్కనుంటే హార్ట్ బీట్ రేజ్ అయిపోతుంది జాయిగా, కాళ్ళు చేతులు ఆడవు, ప్రపంచం తలకిందులైపోతూ ఉంటుంది జాయిగా. ఐ థింక్ ఇదేనేమో. హై బీపీ అంటే కరెక్ట్ గా చెప్పింది. నో, బీపీ అని నువ్వంటున్నావు, హ్యాపీ అని నేనంటున్నాను జాయిగా. దిస్ ఈజ్ లవ్ బేబమ్మ. ఐ లవ్ యూ అండ్ ఐ యామ్ క్రేజీ అబౌట్ యూ జాయిగా. ఏంటి బేబమ్మ ఆలోచిస్తున్నావు జాయిగా? నీకు నేనంటే ఇష్టమైతే ఎస్ అని చెప్పు, ఇదంతా కష్టమైతే నో అని చెప్పు, అంతేగాని నేను నిన్నెప్పుడు ఫ్రెండ్ గానే చూసాను. నువ్వంటే నాకు ఇప్పుడు అలాంటి ఫీలింగ్ లేదు. నీ మీద ఫ్రెండ్షిప్ ఫీలింగే ఉంది, లవ్ ఫీలింగ్ లేదు జాయిగా అని సుల్లు కబుర్లు మాత్రం చెప్పకు బేబమ్మ. అది కాదు జాయి. నో నో ఎక్స్ప్లనేషన్ జాయిగా, జస్ట్ ఎస్ ఆర్ నో. నో! ఒరే జాయి, నీకెంత ధైర్యం ఉంటే మా బేబమ్మనే లవ్ చేస్తావురా? అస్సలు నీకెన్ని గుండెలరా? ఒకటేరా, అది కూడా రేపో మాపో అన్నట్టుంది జాయిగా. మరి ఎందుకురా నీకు? ఇట్స్ లవ్ రా జాయిగా. హిందీ ఇష్క్ హే, తమిళ్ కాదలే, తెలుగు ప్రేమమా జాయిగా. ఇంగ్లీష్ లవ్ యూ నా, కేరళ ప్రేమమా, కన్నడ ప్రీతియా జాయిగా. బొక్కలో రీల్స్ పాడేవంటే డొక్కలో తంతాను. అసలు ఈ మ్యాటర్ ఎక్కడ కాదు, పిసినగొట్టు పంచాయతీలో తేల్చాలి. నాన్నగారు, ఏమైందిరా? ఈ జాయి తాత ఏం చేశాడో తెలుసా? తెలీదు, చెప్తే తెలుసుకుంటాను. మీరు ఎలా తెలియకుండా ఉన్నారు కాబట్టి వీడిన్ని స్టోరీలు నడిపాడు. వయసులో పెద్దవాళ్ళని పట్టుకొని వీడు వాడే ఏంట్రా? పెద్ద చిన్న లేదా? ఏంది పెద్ద రకం కాదమ్మా, ప్రేమ రకం. ఆ? ఏం మాట్లాడుతున్నావురా? చెప్పాల్సిందేదో సరిగ్గా చెప్పు. ఈ జాయి తాత ఏం చేశాడో తెలుసా? లవ్ లెటర్ రాశాడు. మిస్టర్ జాయ్ జొన్నలరావు, ఏంటిది? ఒక మగాడి అయ్యుండి మనుగాడికి లవ్ లెటర్ రాస్తావా? సిగ్గుగా లేదు? రాసింది నాకు కాదండి, బేబమ్మకే. అవును, బేబమ్మకే. అంటే మనుగాడు చెప్పింది నిజమేనా? అవును నిజమే జాయిగా, ఐ లవ్ బేబమ్మ. సాయంత్రం వేసే శనగపిండి పకోడీలు 4 ఎక్స్ట్రా తింటే గ్యాస్ తో పోతావు. నీకు ఎందుకు తాత బేబమ్మ? ఏ తప్పేంటి? ఒక ముసలి ముండావాడిగా భర్త లేని ఆవిడ్ని భార్య లేని ఈయన ఆదుకుందాం అనుకున్నాడు, దాంట్లో తప్పే ఉంది? తప్పున్నారా? అసలు మా బేబమ్మ ఎక్కడ, ఈ జాయి తాత ఎక్కడ? అది హుస్సేన్ బోల్ట్, ఈడు తుప్పట్టిన బోల్ట్. అది అరేబియన్ మండి, మరి ఈడు తినేసిన మొక్కజొన్న కండి. బోర్కొచ్చిన చేతకు పండి, పులిసిపోయిన దోశల పిండి. అంటే మీ అందరూ ఒక్కొక్కటి చెప్పారని నేను కూడా చెప్పా. నువ్వు ఉండవే, పెద్దోడు నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నీకేంటి? లవ్ ప్రపోజ్ చేసిందాడు, చేయించుకుంది నేను, మధ్యలో మీ నాన్నగారు నాన్నగారు చూసారా ఎలా మాట్లాడుతుందో? మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతుంది. అంటే దీనికి కూడా జాయి తాత అంటే ఇష్టమే. ఈజ్ ఇట్ ట్రూ జాయిగా? రే ముందు నువ్వు నోర్మై, లేదంటే బోర్లో తోసేస్తాను. ఇదిగో చూడు జాయి, నీకు నా మీద లవ్ కలగడంలో తప్పే లేదు. నాలాంటి అందాన్ని ఎవరు కోరుకోరు చెప్పు. రమ్ముకు కడుపులో తిప్పుతున్నట్టుందిరా. ఆ డైలాగ్ అలాంటిది మరి. I know I am very beautiful. నన్ను చూసిన వెంటనే అందరూ లవ్ లో పడిపోతారు. కానీ ఇప్పుడు ఈ లవ్ ఇదంతా వద్దు. ఏ వద్దంటే వద్దు. అదే ఏ? అరే వద్దని చెప్తున్నాను కదా. అదే ఏ బేబమ్మ జాయిగా? ఎందుకంటే నువ్వు నాకు బ్రదర్ అవుతారా బఫోన్? బ్రదరా? అవును బ్రదర్. బేబీ అలా అనద్దు జాయిగా. నువ్వు తాతయ్య అయినప్పుడు, కాశీగాడికి నేను నానమ్మ అయినప్పుడు మన ఇద్దరం ఏమవుతాం? లవర్స్. నీ జాయిలో నా జొన్నపట్టు అన్నదమ్ముళ్ళు అవుతావురా. అక్క తమ్ముడా, నాకు గుండె ఆగిపోయేలా ఉంది జాయిగా. అయినా నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి?
నేను బయటేసే టైంకి నువ్వు డైపర్లో దుద్దుకెళ్తుంటావు. కాబట్టి నీ ఫీలింగ్స్ అన్ని ఇక్కడ ఆపేసుకో బ్రదర్. దిస్ ఇస్ సో పెయిన్ఫుల్ జాయిగా. బేబీ, ఒకవేళ మా ఆనపలక్ష్మి కాశీగాడు విడిపోయి డైవర్స్ తీసేసుకుంటే మనిద్దరం కలిసిపోవచ్చా జాయిగా? రే జాయ్, నీకెంత చెప్పినా అర్థం కాదురా. నిన్ను జాయిగా, రే పిల్లకాయలు, ఇంకోసారి నాకెవరైనా లైన్ వేయడానికి కానీ ప్రపోజ్ చేయడానికి కానీ చూసారో దబిడిదిబిడైపోతే. నా మీద ప్రేమ చూపించాలనుకుంటే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఫన్ మోదీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.